ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫిజిక్స్ సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో 100 క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది. ఈరోజు మనం పార్ట్ 2 వీడియో చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీకి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి బెస్ట్ కోర్సెస్ ని మనం ఆఫర్ చేస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫుల్ వీడియో కోర్స్ కేవలం 399 రూపీస్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 1 అండ్ సిబిటి 2 ఫుల్ వీడియో కోర్స్ ఓన్లీ 499 రూపీస్, ఆర్ఆర్బీ గ్రూప్ డి టెస్ట్ సిరీస్ 10 గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కేవలం 199 రూపీస్, ఏపీఎస్ఐపిసి ఫుల్ వీడియో కోర్స్ కేవలం 399 రూపీస్, టీజీఎస్ఐ అండ్ పీసీ ఫుల్ వీడియో కోర్స్ కేవలం 399 రూపీస్ కి మనం మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం మొదటి 100 స్టూడెంట్స్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఈ ఆఫర్స్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పటంలో చూపిన విద్యుత్ వలయంలో ఏ మరియు బి బిందువుల మధ్య తుల్య నిరోధం ఎంత ఉంటుంది? వాట్ విల్ బి ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఏ అండ్ పాయింట్ బి ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్. సో మనకు ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకేంటి? ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఇందులో రెండు బిందువులు ఉన్నాయి, పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. రెండు పాయింట్స్ ఉన్నాయి, పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఈ రెండింటి మధ్య ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ తుల్య నిరోధాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ దీన్ని ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ని అబ్జర్వ్ చేస్తే ఇందులో రెండు పార్ట్స్ ఉన్నాయి. సో పై వైపున ఒక ప్యారలల్ బ్రాంచ్ ఉంది, కింది వైపున ఒక ప్యారలల్ బ్రాంచ్ అనేది ఉంది. సో పై వైపు దాన్ని టాప్ అనుకుంటే మనం కింది వైపు దాన్ని బాటమ్ అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ టాప్ లో ఉన్నటువంటి ప్యారలల్ బ్రాంచ్ లో మనకి రెండు నిరోధాలు ఉన్నాయి, రెండు రెసిస్టెన్స్ ఉన్నాయి. ఒకటి R1, ఇంకొకటి R2. నెక్స్ట్ కింది వైపు ఉన్న దాంట్లో కూడా మనకి రెండు ఉన్నాయి, ఒకటి R1, ఇంకొకటి R2. సో టాప్ లో ఉన్నటువంటి మొత్తం నిరోధాన్ని R టాప్ అనుకుంటే దాని యొక్క వాల్యూ R1 ప్లస్ R2 అవుతుంది. సో నెక్స్ట్ బాటమ్ లో ఉన్న మొత్తం నిరోధాన్ని R బాటమ్ అనుకుంటే దాని యొక్క మొత్తం నిరోధం R1 ప్లస్ R2 అవుతుంది. సో ఇక్కడ R1 ఎంత? 1. నెక్స్ట్ R2 ఎంత? 1, అంటే 2 అవుతుంది. R టాప్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ R బాటమ్ కూడా ఎంత అవుతుంది? 1 ప్లస్ 1 అంటే ఇది కూడా 2 అవుతుంది. సో R టాప్ అండ్ R బాటమ్ ఆర్ 2 and 2. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం ఐడెంటిఫై చేయాలి? తుల్య నిరోధం లేదా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేయాలి. తుల్య నిరోధం అనేది ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది మనకి 1/R ఈక్వల్ టు 1/R టాప్ ప్లస్ 1/R బాటమ్ అవుతుంది. సో మనకి ఇక్కడ తెలుసు 1/R టాప్ ఎంత? 1/2 ప్లస్ 1/R బాటమ్ అంటే 1/2 అవుతుంది. సో ఇప్పుడు ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం ఎంత? 2 అవుతుంది. సో 2 1s are 2, 2 1s are 2 అంటే 1 ప్లస్ 1 అవుతుంది, అంటే 2/2 అంటే 2 1s are 2 1s are అంటే 1 అనేది మనకి 1 ఓం అనేది ఏమవుతుందంటే తుల్య నిరోధం లేదా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ స్కేళ్లపై ఉష్ణోగ్రతలు సమానంగా ఉంటాయి? ఎట్ వాట్ టెంపరేచర్ ఆర్ ద టెంపరేచర్స్ ఆన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ ఈక్వల్? అంటే మనకి ఎప్పుడు కూడా ఫారెన్హీట్ స్కేల్ పైన మరియు సెల్సియస్ స్కేల్ పైన ఉష్ణోగ్రతలు అనేవి ఎప్పుడు సమానంగా ఉంటాయంటే -40 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇవి రెండు సమానంగా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూమి నుండి చంద్రుని యొక్క ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ మూన్ క్యాన్ బి సీన్ ఫ్రమ్ ఎర్త్ బికాస్. అంటే చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది భూమి అనుకోండి, ఇది ఎర్త్, సో ఇది మూన్ అనుకోండి, ఇది మూన్. సో మూన్ ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది, అట్ ద సేమ్ టైము భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. సో తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటాం? రొటేషన్ అంటాం. తన చుట్టూ తాను తిరిగితే దాన్ని రొటేషన్ అంటాం, భ్రమణము అంటాం. నెక్స్ట్ భూమి చుట్టూ తిరగడాన్ని మనం ఏమంటాం? రెవల్యూషన్ అంటాం. సో భూమి చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ లేదా పరిభ్రమణం, దీన్నే మనం ఏమంటామంటే పరిభ్రమణం అంటాం. దీన్నే మనం ఏమంటాం? రొటేషన్ ని భ్రమణం అంటాం.
సో ఇప్పుడు చంద్రుని విషయానికి వచ్చినప్పుడు భ్రమణ కాలం ఎంత ఉంటుందంటే, అంటే తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది అని అంటే చూడండి 27.3 రోజులు పడుతుంది. అదే విధంగా పరిభ్రమణం కూడా, అంటే మనకి భూమి చుట్టూ తిరగడానికి కూడా ఎంత టైం పడుతుంది అంటే 27.3 రోజులే పడుతుంది. అంటే చంద్రుని యొక్క భ్రమణ కాలము మరియు పరిభ్రమణ కాలం, అంటే రొటేషన్ టైము మరియు రెవల్యూషన్ టైము రెండు కూడా సేమ్ ఉంటాయి. 27.3 రోజులు, 27.3 డేస్ ఉంటుంది. ఓకేనా. సో పరిభ్రమణ కాలము మరియు భ్రమణ కాలం అనేవి రెండు ఒకే విధంగా ఉండడం వల్ల భూమి నుండి చంద్రుని యొక్క ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది. భూమి నుండి చంద్రుని యొక్క ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది. అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని యొక్క భ్రమణ కాలము మరియు పరిభ్రమణ కాలాలు సమానంగా ఉంటాయి. ద పీరియడ్స్ ఆఫ్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ ఆర్ ఈక్వల్. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీటిని 0 డిగ్రీ సెల్సియస్ నుండి 10 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేసినప్పుడు నీటి ఘన పరిమాణం అంటే ఏమవుతుంది అంటున్నాడు. వెన్ వాటర్ ఈస్ హీటెడ్ ఫ్రమ్ 0 డిగ్రీ సెల్సియస్ టు 10 డిగ్రీ సెల్సియస్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్. అంటే చూడండి, ఎప్పుడైనా ఒక పదార్థాన్ని, ఎప్పుడైనా ఒక ఘన పదార్థాన్ని తీసుకోండి, ఎప్పుడైనా ఒక సాలిడ్ అంటే ఘన పదార్థాన్ని తీసుకొని దాన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లిక్విడ్ గా మారుతుంది. లిక్విడ్ ని హీట్ చేసినప్పుడు అది వేపర్ గా మారుతుంది. అది ఎలా మారుతుంది? వేపర్ గా మారుతుంది. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ వచ్చినప్పుడు వాల్యూమ్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. నెక్స్ట్ లిక్విడ్ నుంచి వేపర్ వచ్చినప్పుడు వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే నీటిని 0 డిగ్రీ సెల్సియస్ నుండి 10 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేసినప్పుడు నీటి ఘన పరిమాణం ఏమవుతుంది అంటున్నాడు. సో ఇందులో రెండు స్టేజెస్ ఉంటాయి. ఒకటి 0 to 4 డిగ్రీ సెంటిగ్రేడ్, నెక్స్ట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 10 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇందులో అంటే నీటిని వేడి చేయడంలో 0 నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రెండు దశలు ఉంటాయి. స్టేజ్ 1 లో 0 to 4 డిగ్రీ సెంటిగ్రేడ్, స్టేజ్ 2 లో మనకి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. అంటే చూడండి, ఎప్పుడైతే మీరు నీటిని వాటర్ని మీరు 0 to 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తారో దాని యొక్క వాల్యూమ్ అనేది ఫస్ట్ తగ్గుతుంది. 0 to 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఏమవుతుందంటే వాల్యూమ్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. సో నెక్స్ట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ 0 to 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వాల్యూమ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అంటే మొదట తగ్గుతుంది, తర్వాత పెరుగుతుంది. ఓకేనా. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరిగే నీటితో పోలిస్తే మరిగే నీటి ఆవిరి ద్వారా బొబ్బలు వేగంగా ఏర్పడతాయి. ఎందుకంటే సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాత్రలో నీటిని తీసుకొని హీట్ చేస్తున్నారు అనుకోండి. సో ఈ వాటర్ అనేది మరుగుతుంది అనుకోండి, అంటే సో బాయిల్ అవుతుంది. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది? వేపర్ అనేది వస్తుంది. దీని నుంచి ఏమొస్తుంది? వేపర్ అనేది వస్తుంది. ఓకేనా. నీటి ఆవిరి. ఓకేనా. హీట్ చేస్తున్నప్పుడు నీటి ఆవిరి అనేది వస్తుంది. సో ఇక్కడ ఏముందంటే వేపర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే మనకి వాటర్ ఉంది, మరుగుతున్నటువంటి వాటర్ అనేది ఉంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే వాటర్ యొక్క టెంపరేచర్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడే ఉంటుంది. నెక్స్ట్ వేపర్ యొక్క టెంపరేచర్ అనేది కూడా మనకి 100 డిగ్రీ సెంటిగ్రేడే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు వేపర్ ని టచ్ చేసినప్పుడు మనకి ఎక్కువగా బొగ్గలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాటర్ ని టచ్ చేసినప్పటికంటే వేపర్ ని టచ్ చేసినప్పుడు మనకి ఎక్కువగా బొబ్బలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే చర్మం అనేది ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వేపర్ ని టచ్ చేసినప్పుడు, వాటర్ కంటే కూడా వేపర్ ని టచ్ చేసినప్పుడు ఎక్కువగా చర్మం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఒక క్యారెక్టర్ అనేది తెలియాలి. ఇక్కడ వాటర్ యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ వేపర్ అంటే గుప్తోష్ణం అంటాం, లేటెంట్ హీట్. నెక్స్ట్ వేపర్ యొక్క లేటెంట్ హీట్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ యొక్క లేటెంట్ హీట్ చూడండి, వాటర్ యొక్క లేటెంట్ హీట్ ని మనం LH1 అనుకోండి. నెక్స్ట్ వేపర్ యొక్క లేటెంట్ హీట్ ని LH2 అనుకోండి. సో ఇప్పుడు చూడండి, వేపర్ యొక్క లేటెంట్ హీట్ అనేది మనకి వాటర్ యొక్క లేటెంట్ హీట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు మరుగుతున్నటువంటి వాటర్ తో పోల్చినప్పుడు మనకి వేపర్ అనేది ఎక్కువగా శక్తిని స్టోర్ చేసుకుంటుంది. అందువల్ల దానిని తాకినప్పుడు ఆ శక్తి, ఉష్ణ శక్తి అనేది వేపర్ లో ఎక్కువగా ఉండడం వల్ల చర్మాన్ని తాకినప్పుడు వేపర్ అనేది ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఎక్కువగా బొబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది. సో రెండింటి యొక్క టెంపరేచర్ అనేది ఒకటే, 100 డిగ్రీ సెంటిగ్రేడే ఉంటుంది. కాకపోతే వేపర్ యొక్క లేటెంట్ హీట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ శక్తిని స్టోర్ చేసుకునేటువంటి స్వభావం ఉండడం వల్ల
దాన్ని తాకినప్పుడు మనకి ఎక్కువగా బొబ్బలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో అంటే చూడండి, మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆవిరికి గుప్తోష్ణం లేదా లేటెంట్ హీట్ అనేది వాటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, డీజిల్ ఇంజిన్ లో మంట కింది వాటిలో దేని ద్వారా ఉత్పత్తి అవుతుంది? ఫైర్ ఇన్ ద డీజిల్ ఇంజిన్ ప్రొడ్యూస్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మీరు డీజిల్ ఇంజిన్ ని తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ అనేది ఇలా ఉంది అనుకోండి. సో ఇవన్నీ కంప్రెసర్స్. సో ఇక్కడ కంప్రెసర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఎప్పుడైతే ఫస్ట్ ఏమవుతుందంటే ఈ ఇంజిన్ ఏం చేస్తుందంటే లోపలికి హెయిర్ ని తీసుకుంటుంది. ఫస్ట్ లోపలికి హెయిర్ ని తీసుకుంటుంది. సో హెయిర్ ని తీసుకున్న తర్వాత ఈ హెయిర్ ని ఏం చేస్తుందంటే కంప్రెస్ చేస్తుంది, సంపీడనానికి గురి చేస్తుంది. కంప్రెషన్ అంటాం. సో సంపీడనానికి గురి చేస్తుంది. ఇలా సంపీడనానికి గురి చేసినప్పుడు ఆ ఎయిర్ యొక్క వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఆ ఎయిర్ యొక్క వాల్యూమ్ అనేది తగ్గి దాని యొక్క టెంపరేచర్ దాని యొక్క హీట్ అనేది పెరుగుతుంది. అలా వేడిగా ఉన్నటువంటి ఈ ఎయిర్ లోకి ఇప్పుడు డీజిల్ అనేది ఎంటర్ అవుతుంది. అంటే వేడిగా ఉన్నటువంటి ఈ ఎయిర్ లోకి డీజిల్ అనేది ఎంటర్ అవడం వల్ల అది స్వతంత్రంగా మండి ఎనర్జీని విడుదల చేస్తుంది. అంటే స్వేచ్ఛగా మండి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో దేనివల్ల అంటే కంప్రెషన్ లేదా సంపీడనం వల్ల డీజిల్ ఇంజిన్ లో మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. ఎలక్ట్రిక్ హీటర్ యొక్క ఎలిమెంట్ కింది వాటిలో దేని నుండి తయారు చేయబడింది? అంటే ఎలక్ట్రిక్ హీటర్ అనేది దేంతో తయారు చేస్తారు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ద ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ హీటర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో అంటే మనకి నిక్రోమ్ తో తయారు చేస్తారు. నిక్రోమ్ అంటే ఏంటంటే నికెల్ మరియు క్రోమియం మూలకాల యొక్క పదార్థాల యొక్క మిశ్రమే మనం నిక్రోమ్ అంటాం. సో ఈ నిక్రోమ్ తో మనకి ఎలక్ట్రిక్ హీటర్ ని తయారు చేస్తారు. ఎందుకంటే దీనికి నిరోధం అనేది అధికంగా ఉంటుంది. సో అత్యధిక హీట్ ని కూడా ఇది తట్టుకోగలదు. అంటే దాదాపుగా 1400 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 1400 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ ని కూడా ఇది తట్టుకోగలదు. కాబట్టి ఎలక్ట్రిక్ హీటర్ లో మనం ఈ నిక్రోమ్ అనేటటువంటి మిశ్రమ లోహాన్ని యూజ్ చేస్తాం. అదే విధంగా మనకి ఐరన్ బాక్సెస్ లో కూడా దీన్ని యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి, కింది గ్రహాలలో సూర్యుని చుట్టూ పరిభ్రమణ కాలం గరిష్టంగా ఉన్న గ్రహం ఏది? ద పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ రౌండ్ ద సన్ ఈజ్ మాక్సిమం ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్. అంటే చూడండి, ఎప్పుడైనా మీకు బుధుడి యొక్క పరిభ్రమణ కాలం చూస్తే 88 డేస్ ఉంటుంది. శుక్రుడికి 225 డేస్ ఉంటుంది. నెక్స్ట్ భూమికి 365 డేస్ ఉంటుంది. నెక్స్ట్ అంగారకుడికి 687 డేస్ ఉంటుంది. ఓకేనా, 88 డేస్, 225 డేస్, 365 డేస్, నెక్స్ట్ 687 డేస్. ఓకేనా. సో అసలు ఈ పరిభ్రమణ కాలం అనేది ఇలా డిఫరెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సో సూర్యుని చుట్టూ వివిధ కక్షలలో అంటే వివిధ దూరాలలో ఉన్నటువంటి వివిధ లెంత్ లో ఉన్నటువంటి కక్షల్లో ఈ గ్రహాలు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఓకేనా. సో ఈ కక్ష యొక్క దూరం పెరుగుతున్న కొద్దీ, ఆ గ్రహం ఉన్నటువంటి కక్ష యొక్క దూరం డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ ఆ గ్రహం యొక్క పరిభ్రమణ కాలం అనేది పెరుగుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే బుధుడు అనేవాడు సూర్యునికి చాలా దగ్గరగా ఉంటాడు. అదే విధంగా అంగారకుడు అనేవాడు సూర్యునికి చాలా దూరంగా ఉంటాడని అర్థం. ఓకేనా. సో కక్ష యొక్క దూరం పెరిగితే పరిభ్రమణ కాలం పెరుగుతుంది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక మంచుగడ్డ నీటి ఉపరితలంపై తేలుతుంది. ఆ మంచుగడ్డ కరగడం వల్ల నీటి మట్టం ఎలా ప్రభావితం అవుతుంది? an ice cube is floating on the surface of water. How will be the water level be affected by melting of this ice cube? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నీటి పాత్ర తీసుకున్నారనుకోండి. సో ఇందులో మనం ఐస్ కు సంబంధించినటువంటి ఈ క్యూబ్ వేసాం. సో ఇలా ఐస్ క్యూబ్ వేసినప్పుడు ఈ నీటి యొక్క మట్టం ఏమవుతుందంటే పెరుగుతుంది. నీటి మట్టం అనేది పెరుగుతుంది. సో చూడండి, కొంచెం పెరుగుతుంది. సో ఈ పెరిగినటువంటి నీటి మట్టం దేని వల్ల పెరిగిందంటే మనం ఈ ఐస్ క్యూబ్ ని ఉంచడం వల్ల పెరిగింది. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ ఐస్ క్యూబ్ అనేది కరుగుతుందో నీటి మట్టంలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. దీన్ని ఏ ప్రిన్సిపల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ద్వారా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మనకి చూడండి,
నీటి మట్టం అనేది అలాగే ఉంటుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ ఉష్ణోగ్రత వద్ద నీటి సాంద్రత గరిష్టంగా ఉంటుంది? ఎట్ వాట్ టెంపరేచర్ విల్ బి ద డెన్సిటీ ఆఫ్ వాటర్ బి మాక్సిమం? అంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇది ఎక్కువగా ఉంటుంది. మొదట మీరు 0 to 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నీటిని హీట్ చేసినట్లయితే సో 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా నీటి యొక్క ఘనపరిమాణం అనేది వాల్యూమ్ అనేది తగ్గుతుంది. 4 to 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఇది పెరుగుతుంది. సో 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నీటికి అధిక సాంద్రత అనేది ఉంటుంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక అమ్మాయి సమతల దర్పణానికి 5 మీటర్ల దూరంలో నిలబడి ఉంది. ఆమె మరియు ఆమె ప్రతిబింబానికి మధ్య దూరం 2 మీటర్లు ఉండాలంటే ఆమె అద్దం వైపు ఎంత దూరం కదలాలి? A girl is standing 5 meters away from a plane mirror. How much distance should she move towards the mirror so that the distance between her and her image is 2 meters? ఫస్ట్ ఏమంటున్నాడు? సమతల దర్పణం అంటున్నాడు. ఓకేనా, సమతల దర్పణం అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. సో ఇక్కడ ఒక గోల్ నిలబడి ఉంది. గోల్ కి మిర్రర్ కి మధ్య డిస్టెన్స్ ఎంత? 5 మీటర్స్. సో 5 మీటర్ డిస్టెన్స్ లో నిలబడి ఉంది. సో అప్పుడు ఈ మిర్రర్ లో ఏర్పడేటటువంటి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే మిర్రర్ లో 5 మీటర్స్ ఉంటుంది. మిర్రర్ లో ఏర్పడేటటువంటి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ కూడా 5 మీటర్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి? ఈ మిర్రర్ నుంచి 5 మీటర్స్ ఉంటుంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ గోల్ కి తన యొక్క ఇమేజ్, ఇదేమో ఇమేజ్, ఇది ఇమేజ్, నెక్స్ట్ ఇక్కడ రియల్ గోల్ ఉంది. సో ఇద్దరి మధ్య అంటే ఇమేజ్ కి గోల్ కి మధ్య మొత్తం డిస్టెన్స్ ఎంత? ఇప్పుడు 10 మీటర్స్ అవుతుంది. ఏమడుగుతున్నాడంటే ఆమె మరియు ఆమె ప్రతిబింబానికి మధ్య దూరం 2 మీటర్లు ఉండాలి. ఆమె మరియు ఆమె ప్రతిబింబానికి మధ్య 2 మీటర్ల దూరం ఉండాలి. సో ఇప్పుడు 2 మీటర్ల దూరం కావాలనంటే చూడండి, సో ఇక్కడ 5 + 5 అంటే 10 మీటర్స్ అవుతుంది కదా. అంటే ఎన్ని మీటర్స్ ముందుకు రావాలి అంటే చూడండి, ఎన్ని మీటర్ల డిస్టెన్స్ నిలబడాలి చూడండి. ఫస్ట్ 1 మీటర్ డిస్టెన్స్ లో నిలబడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తను 1 మీటర్ డిస్టెన్స్ లో నిలబడితే తన యొక్క ఇమేజ్ అనేది 1 మీటర్ డిస్టెన్స్ లో ఏర్పడుతుంది. అప్పుడు 1 మీటర్ + 1 మీటర్ ఎంత అవుతుంది? 2 మీటర్స్ అవుతుంది కదా. అంటే చూడండి, 5 మీటర్స్ నుంచి 1 మీటర్ డిస్టెన్స్ లో నిలబడితే ముందుకు కదిలితే మనకి 5 మీటర్స్ నుంచి 1 మీటర్ డిస్టెన్స్ కి ముందుకు కదిలితే అప్పుడు తన ఇమేజ్ కి తనకు మధ్య 2 మీటర్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, 5 మీటర్స్ నుంచి 1 మీటర్ కి రావాలంటే 5 మీటర్స్ నుంచి 1 మీటర్ కి రావాలంటే ఎన్ని మీటర్స్ కదలాలమ్మా? ఎన్ని మీటర్స్ మూవ్ అవ్వాలి ముందుకి అంటే మొత్తం 4 మీటర్స్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏకాంతర ప్రవాహం దేనిలో ఉపయోగపడదు? అంటే చూడండి, సో రిఫ్రిజిరేటర్ లో మనం ఆల్టర్నేటివ్ కరెంట్ ని యూజ్ చేస్తాం ఎప్పుడైనా కూడా. అదే విధంగా ఉష్ణ ఉత్పత్తి హీట్ ప్రొడక్షన్ లో కూడా ఆల్టర్నేటివ్ కరెంట్ ని యూజ్ చేస్తాం. అదే విధంగా రేడియో డిటెక్షన్ లో కూడా ఆల్టర్నేటివ్ కరెంట్ ని ఉపయోగిస్తాం. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే రెండు లోహాలను అతికించడం. ఇందులో మనం డైరెక్ట్ కరెంట్ ని యూజ్ చేస్తాం, DC కరెంట్ ని యూజ్ చేస్తాము. సో అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమడుగుతున్నాడు? కింది వాటిలో ఏకాంతర ప్రవాహం దేనిలో ఉపయోగించబడదు? ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది దేనిలో ఉపయోగించబడదు అంటున్నాడు. అంటే ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్టర్నేటివ్ కరెంట్ నాట్ యూజ్డ్? అంటే ఎలక్ట్రోప్లేటింగ్. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూమి అకస్మాత్తుగా తన భ్రమణాన్ని ఆపేస్తే గురుత్వాకర్షణ త్వరణంపై ప్రభావం ఏమిటి? భూమి తన భ్రమణాన్ని ఆకస్మికంగా ఆపేస్తే ఏమవుతుందంటే భూమధ్య రేఖ వద్ద గురుత్వ త్వరణం అనేది పెరుగుతుంది. గురుత్వ త్వరణం అనేది అధికంగా పెరుగుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది తిరువనంతపురంలో ఉంది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ తిరువనంతపురం? అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, విఎస్ఎస్సి అంటాం. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది మనకి తిరువనంతపురంలో ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇస్రో సెంటర్ అనేది ఎక్కడ ఉంది? బెంగళూరు, కర్ణాటకలో ఉంది. డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్, DECU అంటాం, అహ్మదాబాద్, గుజరాత్ లో ఉంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది తిరువనంతపురం, కేరళలో ఉంది. శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ అనేది మనకి అహ్మదాబాద్, గుజరాత్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విద్యుదయస్కాంత వర్ణపటం కింది వికిరణాలను కలిగి ఉంటుంది. కలిగి ఉంటుంది. వాటి పౌనపున్యం యొక్క ఆరోహణ క్రమంలో కోడ్ల సరైన క్రమాన్ని ఎంచుకోండి అంటున్నాడు. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కోడ్స్
ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. మనకి ఒక విద్యుదయస్కాంత వర్ణపటానికి సంబంధించినటువంటి వికిరణాల యొక్క పౌనపున్యాల ఆర్డర్ ని ఆరోహణ క్రమం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాయమంటున్నారు. అంటే తక్కువ నుంచి ఎక్కువకి ఓకేనా. సో లో నుంచి హై వరకు రాయమంటున్నారు. సో ఫస్ట్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కనుక చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇవన్నీ కూడా మనకి ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ అన్నమాట. సో ఫస్ట్ రేడియో వేవ్స్ ఉంటాయి, తర్వాత మైక్రోవేవ్స్ ఉంటాయి, తర్వాత ఇన్ఫ్రారెడ్, తర్వాత విజిబుల్, తర్వాత అల్ట్రావైలెట్, తర్వాత ఎక్స్రే, తర్వాత గామా ఉంటాయి. సో చూడండి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ కి ఒక యారో ఉంది చూడండి. లెఫ్ట్ నుంచి రైట్ కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక యారో ఉంది చూడండి. ఇదేం తెలియజేస్తుందంటే మనకి లెఫ్ట్ నుంచి రైట్ కి లాంబ్డా వాల్యూ అనేది తగ్గుతుందని చెప్తుంది. లెఫ్ట్ నుంచి రైట్ కి లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే తరంగ దైర్ఘ్యం, వేవ్ లెంత్ అంటాం. వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యం అనేది తగ్గుతుందని చెప్తుంది. ఓకేనా. ఎక్కడ నుంచి? లెఫ్ట్ టు రైట్. ఓకేనా. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ కి తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది. సో అంటే రైట్ టు లెఫ్ట్ అనేది పెరుగుతుంది. ఓకేనా. రైట్ టు లెఫ్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు అడిగింది ఏంటి? పవనపుణ్యం కదా. సో నెక్స్ట్ తరంగ దైర్ఘ్యం పైన కూడా మనకి క్వశ్చన్ అనేది ఉంది, అక్కడ చూద్దాం. సో ఫస్ట్ అయితే పవనపుణ్యం చూడండి. ఇక్కడ పవనపుణ్యం చూస్తే మనకి ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనకి ఫ్రీక్వెన్సీ కదా, న్యూ అంటాం. ఓకేనా. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అంటాం. సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే లెఫ్ట్ టు రైట్ అనేది మనకి ఏమవుతుంది? ఈ ఫ్రీక్వెన్సీ లేదా ఎనర్జీ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ లేదా ఎనర్జీ ఆర్డర్ కి సంబంధించి మీరు ఇక్కడ నెంబరింగ్ ఇవ్వండి. రేడియో వేవ్స్ కి ఫస్ట్ ఉంటుంది, తర్వాత మైక్రోవేవ్స్ కి ఉంటుంది, తర్వాత మనకి థర్డ్ ఇన్ఫ్రారెడ్, తర్వాత ఫోర్త్ విజిబుల్, తర్వాత మనకి అల్ట్రావైలెట్, తర్వాత ఎక్స్రేస్, తర్వాత గామా రేస్. సో ఇది మనకి ఆర్డర్ ఏది? ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ మనకి ఏమి ఇచ్చారు? ఎక్స్రేస్ ఇచ్చారు. ఎక్స్రేస్ ని తీసుకోండి ఫస్ట్. ఎక్స్రేస్ తర్వాత ఏమి ఇచ్చారు? గామా రేస్ ఇచ్చారు. గామా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఉన్నటువంటి మనకి ఆ సీక్వెన్స్ లోనే రాయాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఉన్న సీక్వెన్స్ లోనే రాయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? యూవీ రేస్ ఇచ్చారు. యూవీ రేస్ అనేవి మనకి ఎక్స్ రేస్ కంటే కొంచెం ముందు ఉంటాయి. ఓకేనా. యూవీ రేస్ ఇది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారు? ఇన్ఫ్రారెడ్ రేస్ ఇచ్చారు. ఇవి యూవీ రేస్ కంటే ముందు ఉంటాయి. సో అంటే మధ్యలో విజిబుల్ రేస్ ఉంది, అది ఇవ్వలేదు కాబట్టి మనకి. సో చూడండి ఇక్కడ ఇన్ఫ్రారెడ్ రేస్, ఐఆర్ రేస్ ఇచ్చారు. సో ఇవి మనకి ఇచ్చినటువంటి. సో ఇప్పుడు చూడండి ఇదే ఆర్డర్ ఏంటంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే లెఫ్ట్ టు రైట్ తగ్గుతుంది. మనకి ఏం రాయమన్నారంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమన్నారు. ఓకేనా. సో చూడండి ఇక్కడ తరంగ దైర్ఘ్యం అనేది లెఫ్ట్ టు రైట్ తగ్గుతుంది. నెక్స్ట్ పౌనపుణ్యం అనేది పెరుగుతుంది. ఓకేనా. పౌనపుణ్యం లేదా ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఎనర్జీ ఆర్డర్ రాస్తే ఎలా ఉంటుందో చూడండి. ఎనర్జీ ఆర్డర్ కనుక రాస్తే మీరు ఫస్ట్ గామా రేసుకుంటుంది, తర్వాత మనకి ఎక్స్ రేసుకుంటుంది, తర్వాత యూవీ రేసుకుంటుంది, తర్వాత ఐఆర్ రేసుకుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఎక్స్ రేస్ ఇచ్చారు, తర్వాత గామా రేస్ ఇచ్చారు. ఆప్షన్ ప్రకారం నెంబరింగ్ ఇద్దాం. ఫస్ట్ ఎక్స్ రేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ రెడ్ తో రాద్దాం. ఫస్ట్ వన్. నెక్స్ట్ గామా రేస్ ఇచ్చారు 2. నెక్స్ట్ యూవీ ఏ ప్లేస్ లో ఉంది? థర్డ్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఐఆర్ అంటే 4312 అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కనుక తెలిస్తే మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒక మెగావాట్ గంట దేనికి సమానం? 1 మెగావాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆప్షన్ డి 3.6 × 10⁹ జౌల్స్ కి సమానంగా ఉంటుంది. ఓకేనా. ఒక మెగావాట్ గంట లేదా 1 మెగావాట్ అవర్ అనేది 3.6 × 10⁹ జౌల్స్ కి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పీడనం పెరిగితే మైనం ద్రవీభవన స్థానం ఏమవుతుంది అంటున్నాడు. విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యాక్స్ విల్ బి. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా పీడనం పెరిగినప్పుడు ఒక పదార్థానికి, ఒక సబ్స్టాన్స్ కి పీడనం అనేది పెరిగినప్పుడు, ప్రెషర్ అనేది పెరిగినప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది తగ్గుతుంది ఎప్పుడు కూడా. అప్పుడు వాల్యూమ్ తగ్గితే మెల్టింగ్ పాయింట్, ఓకేనా, ద్రవీభవన స్థానం లేదా మెల్టింగ్ పాయింట్ అనేది ఏమవుతుందంటే పెరుగుతుంది. నెక్స్ట్ లేదా పీడనం అనేది తగ్గినప్పుడు వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అప్పుడు మెల్టింగ్ పాయింట్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. సో ఎప్పుడు కూడా
పీడనం అనేది పెరిగితే మెల్టింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. అది ఏ పదార్థమైనా పీడనం పెరిగితే మెల్టింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1 కిలో క్యాలరీ ఉష్ణం దేనికి సమానం? 1 కిలో క్యాలరీ హీట్ విల్ బి ఈక్వల్ టు అంటే మనకి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4.2 × 10³ జౌల్స్ అవుతుంది. ఓకేనా, 1 కిలో క్యాలరీ ఉష్ణం అనేది దేనికి సమానంగా ఉంటుందంటే 4.2 × 10³ జౌల్స్ కి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఓమిక్ వాహకం ఏది? ఓమిక్ కండక్టర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటే కాన్స్టాంటన్ అనేది మనం దేనికి ఉదాహరణగా చెప్తామంటే ఓమిక్ వాహకానికి ఉదాహరణగా చెప్తాం. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఖగోళ ప్రమాణం అనేది వేటి మధ్య సగటు దూరం? 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈజ్ ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ అంటే భూమి మరియు సూర్యుని మధ్య దూరానికి సమానంగా ఉంటుంది. ఓకేనా, ఒక ఖగోళ ప్రమాణం అనేది వేటి మధ్య సగటు దూరం అంటే భూమి మరియు సూర్యుడి మధ్య సగటు దూరానికి ఈక్వల్ గా ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో ఉత్తమ విద్యుత్ వాహకం ఏది? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే వెండి అనేది ఉత్తమ వాహకంగా ఉంటుంది. సో ఎందుకంటే వెండి యొక్క పరమాణువు గనక మీరు గమనిస్తే సిల్వర్ అంటాం. ఓకేనా, సో ఇందులో కేంద్రకానికి దూరంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేవి దీనితో వీక్ గా అంటే బలహీనంగా బంధించబడి ఉంటాయి. సో అందువల్ల ఈ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఈ మెటల్లో ఎలక్ట్రాన్ ఫ్లో అనేది చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉత్తమ వాహకంగా మనం చెప్పొచ్చు. తర్వాత ఉత్తమ వాహకం ఏంటి అంటే మనకి ఈ రాగి అనేది ఉత్తమ వాహకంగా చెప్పొచ్చు. తర్వాత బంగారం అనేది ఉత్తమ వాహకంగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది కిరణాల్లో వేటిని ధ్రువణం చెందించలేము. సో ఇక్కడ చూడండి, ఎక్స్ కిరణాలు అనేవి ఏంటంటే మనకి సో ట్రాన్స్ వేవ్స్ అంటాం, తిర్యక్ తరంగాలు, ఇవి ట్రాన్స్ వేవ్స్. నెక్స్ట్ కాంతి కిరణాలు కూడా ట్రాన్స్ వేవ్స్. నెక్స్ట్ రేడియో తరంగాలు కూడా మనకి ట్రాన్స్ వేవ్స్. ఎప్పుడైనా మనం ట్రాన్స్ వేవ్స్ ని ధ్రువణం చెందించవచ్చు. సో ధ్వని తరంగాలు తీసుకున్నట్టయితే ఇవి అనుదైర్ఘ్య తరంగాలు అంటే లాంగిట్యూడినల్ వేవ్స్. ఓకేనా, ధ్వని తరంగాలు అనేవి మనకి లాంగిట్యూడినల్ లేదా అనుదైర్ఘ్య తరంగాలు. సో మిగతావన్నీ కూడా తిర్యక్ తరంగాలు. సో ధ్వని తరంగాలను మనకి అనుదైర్ఘ్య తరంగాలు కాబట్టి వీటిని ధ్రువణం చెందించలేము. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విద్యుదయస్కాంత తరంగాల తరంగ దైర్ఘ్యం తగ్గే క్రమం ఏది సరైనది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ వేవ్ లెన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. సో ఇంతకుముందు ఏమడిగాడు? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ న్యూ అడిగాడు, అంటే పౌనపున్యం యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు, అంటే ఫ్రీక్వెన్సీ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? లాంబ్డా యొక్క డిక్రీజింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఇచ్చారు. ఓకేనా, సో ఇవన్నీ ఏంటి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు చూస్తే లెఫ్ట్ టు రైట్ ఏమవుతుందంటే వేవ్ లెంత్ అనేది తగ్గుతుంది. చూడండి, యారో మార్క్ అనేది రైట్ టు లెఫ్ట్ ఉందంటే మనకి మీనింగ్ ఏంటి? రైట్ టు లెఫ్ట్ పెరుగుతుంది, వేవ్ లెంత్ అనేది మనకి లెఫ్ట్ టు రైట్ అనేది తగ్గుతుంది అని అర్థం. సో హైయెస్ట్ ఎవరికి ఉంటుంది వేవ్ లెంత్? రేడియో వేవ్స్ కి ఉంటుంది. సో అంటే మనకి ఎప్పుడు కూడా లాంబ్డా ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ, అంటే తరంగ దైర్ఘ్యం అనేది పౌనపున్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ తరంగ దైర్ఘ్యం అనేది ఎనర్జీకి విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ పౌనపున్యం అనేది ఎనర్జీకి అనులోమానుపాతంలో ఉంటుంది. సో రేడియో వేవ్స్ ఫస్ట్ ఉంటది వేవ్ లెంత్ లో, తర్వాత మైక్రోవేవ్స్, తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్, తర్వాత విజిబుల్ రేస్, తర్వాత మనకి అల్ట్రా వైలెట్, తర్వాత ఎక్స్ రేస్, తర్వాత మనకి గామా రేస్. ఓకేనా, సో ఇది మనకి ఆర్డర్. ఇప్పుడు చెప్పండి ఏమడుగుతున్నాడు? డిక్రీజింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. డిక్రీజింగ్ ఆర్డర్. సో ఫస్ట్ చూడండి మనకి ఏమేమి ఇచ్చారో చూడండి. సో ఏమి ఇవ్వలేదో ఐడెంటిఫై చేస్తే ఈజీగా మనకి ఆర్డర్ అనేది వస్తుంది. సో చూడండి, ఫస్ట్ రేడియో వేవ్స్ ఇచ్చారు. నెక్స్ట్ మైక్రోవేవ్ ఉందా? లేదు, మైక్రోవేవ్ అనేది మనకి లేదు, దీన్ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ ఉందా? ఎస్, ఇన్ఫ్రారెడ్ ఉంది. నెక్స్ట్ విజిబుల్ ఉందా? ఎస్, విజిబుల్ కూడా ఉంది. నెక్స్ట్ అల్ట్రా వైలెట్ ఉందా? అల్ట్రా వైలెట్ అనేది లేదు. నెక్స్ట్ గామా ఉందా? సో గామా రేస్ కూడా లేవు. సో ఇప్పుడు చెప్పండి మనకి ఫస్ట్ ఎవరున్నారు? రేడియో వేవ్స్ అంటే 1 ఈజ్ గ్రేటర్ దాన్. తర్వాత ఎవరున్నారు? పరారుణ అంటే ఐఆర్ రేవ్స్. తర్వాత ఎవరున్నారు? ఇన్ఫ్రారెడ్ రేస్. ఓకేనా, తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే చూడండి సెకండ్, మనం ఆప్షన్స్ ప్రకారం రాస్తున్నాను నేను. ఓకేనా, ఆప్షన్స్ ప్రకారం రాస్తున్నా సెకండ్. నెక్స్ట్ ఎవరున్నారు? విజిబుల్ అంటే మనకి థర్డ్. నెక్స్ట్ ఎవరున్నారు అంటే ఎక్స్ రేస్ అంటే ఫోర్త్. ఇది ఏంటంటే లాంబ్డా యొక్క డిక్రీజింగ్ ఆర్డర్. సో మనకి కంపల్సరీగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది తెలియాలి. అలా తెలిస్తేనే మనం ఇది చేయగలం. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆకుపచ్చ ఎరుపు జెండాను ఆకుపచ్చ కాంతిలో చూపినట్లయితే అది కింది ఏ రంగులో కనిపిస్తుంది? ఇఫ్ రెడ్ గ్రీన్ ఫ్లాగ్ ఈజ్ సీన్ ఇన్ గ్రీన్ లైట్ ఇట్ అపియర్స్
టు బి ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్. అంటే చూడండి, ఆకుపచ్చ ఎరుపు జెండాను మనం ఆకుపచ్చ కాంతిలో ఉంచినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆకుపచ్చ కాంతి అనేది ఆకుపచ్చగానే కనిపిస్తుంది, కానీ ఎరుపు రంగు అనేది నలుపు రంగులో కనిపిస్తుంది. ఎరుపు రంగు అనేది నలుపు రంగులో కనిపిస్తుంది. అప్పుడు ఆ జెండా ఏ విధంగా కనిపిస్తుంది? ఫైనల్ గా మనకి ఆకుపచ్చ నలుపు రంగు లేదా నలుపు ఆకుపచ్చలో కనిపిస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక వస్తువు యొక్క 3 ప్రతిబింబాలు ఏర్పడాలంటే 2 సమతల దర్పణాల మధ్య కోణం ఎంత ఉండాలి? వాట్ షుడ్ బి ద యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్ మిర్రర్స్ సో దట్ 3 ఇమేజెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఫార్మ్డ్. అంటే మనకు ప్రిన్సిపల్ ఏంటంటే స్మాల్ n ఈక్వల్ టు 360 degrees బై థీటా అవుతుంది. సో ఇప్పుడు ఏర్పడాల్సిన ప్రతిబింబాల సంఖ్య క్యాపిటల్ N ఈక్వల్ టు n-1 అనేది ఇంకోటి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏర్పడాల్సిన ప్రతిబింబాల సంఖ్య ఎంత? 3 కదా. సో ఈక్వల్ టు n-1. సో ఇప్పుడు స్మాల్ n వాల్యూ కావాలి. n ఈక్వల్ టు 3 + 1 అవుతుంది. సో అప్పుడు n ఈక్వల్ టు ఎంత? 4 అవుతుంది. సో ఇప్పుడు ఈ 4 ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఈక్వల్ టు 360 బై రిక్వైర్డ్ యాంగిల్ థీటా అవుతుంది. సో అప్పుడు రిక్వైర్డ్ యాంగిల్ థీటా ఈక్వల్ టు 360 degrees బై 4 అవుతుంది. సో 360 బై 4 అంటే 90 degrees అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ గ్రహం సూర్యుని చుట్టూ 88 రోజుల్లో ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది? ఇంతకుముందే చెప్పా, బుధుడు మనకి సూర్యుని చుట్టూ 88 రోజుల్లో ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తాడు. విచ్ ప్లానెట్ కంప్లీట్స్ 1 రెవల్యూషన్ అరౌండ్ సన్ ఇన్ 88 days? అంటే మెర్క్యూరీ. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కదిలే విద్యుత్ ఆవేశం దేనిని ఉత్పత్తి చేస్తుంది? కదిలే విద్యుత్ ఆవేశం ఎప్పుడు కూడా వెరీ 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 ఇంపార్టెంట్. కదిలే విద్యుత్ ఆవేశం మనకి ఎప్పుడు కూడా విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫామ్ చేస్తుంది. అదే విధంగా అయస్కాంత క్షేత్రాన్ని కూడా ఫామ్ చేస్తుంది. అంటే కదిలే విద్యుత్ ఆవేశం అనేది విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాన్ని రెండింటిని కూడా ఏర్పరుస్తుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంపియర్ గంట కింది వాటిలో దేనికి ప్రమాణం? ఆంపియర్ అవర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్? అంటే మనకి ఆవేశం పరిమాణానికి ప్రమాణం, అమౌంట్ ఆఫ్ ఛార్జ్ కి ప్రమాణం. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక గ్రామ్ తుల్యాంక మూలకాన్ని విడుదల చేయడానికి అవసరమైన విద్యుత్ పరిమాణాన్ని ఏమంటారు? ఒక గ్రామ్ తుల్యాంక మూలకాన్ని లేదా గ్రామ్ ఈక్వలెంట్ మూలకాన్ని విడుదల చేయడానికి అవసరమైన విద్యుత్ పరిమాణాన్ని ఏమంటారు అంటున్నాడు. ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్ టు రిలీజ్ 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ an ఎలిమెంట్ ఈజ్ కాల్డ్. అంటే మనం ఫారడే అంటాం. ఓకేనా? సో ఒక గ్రామ్ తుల్యాంక లేదా గ్రామ్ ఈక్వలెంట్ మూలకాన్ని ఉత్పత్తి చేయడానికి లేదా విడుదల చేయడానికి అవసరమైనటువంటి విద్యుత్ పరిమాణాన్ని మనం ఫారడే అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక రేడియోధార్మిక ఐసోటోప్ 96 నిమిషాల తర్వాత దాని అసలు పరిమాణంలో 1/8వ వంతు లేదా 1/8వ భాగం మిగిలి ఉండేలా విఘటన చెందుతుంది. దాని అర్ధ జీవిత కాలం లేదా హాఫ్ లైఫ్ పీరియడ్ ఎంత? ఏ రేడియో యాక్టివ్ ఐసోటోప్ డిసోసియేట్స్ at such a rate that after 96 minutes 1/8 portion of its original amount is left. What will be its half life period? అంటే చూడండి, ఒక పదార్థం మొదటి హాఫ్ లైఫ్ 1వ అర్ధ జీవిత కాలం దగ్గర ఒకటవ అర్ధ జీవిత కాలం లేదా ఫస్ట్ హాఫ్ లైఫ్ దగ్గర ఎంత మిగులుతుంది? 1/2 మిగులుతుంది. సెకండ్ హాఫ్ లైఫ్ దగ్గర ఎంత మిగులుతుంది అంటే 1/4 మిగులుతుంది. థర్డ్ హాఫ్ లైఫ్ దగ్గర ఎంత మిగులుతుంది అంటే మనకి 1/8 మిగులుతుంది. సో ఇప్పుడు మనకి అర్ధ జీవిత కాలాల సంఖ్య ఎంత? 1/8% అనేది మిగిలాలంటే అర్ధ జీవిత కాలాల సంఖ్య ఎంత అంటే 3. అర్ధ జీవిత కాలాల సంఖ్య 3. సో ఇప్పుడు టీ ఆఫ్ ఈక్వల్ టు అర్ధ జీవిత కాలము ఈక్వల్ టు ఇచ్చిన సమయము టైం బై ఇచ్చిన టైం బై సో అర్ధ జీవిత కాలాల సంఖ్య నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ అంటే 3 అవుతుంది. అప్పుడు మనకి 96/3 అవుతుంది. అంటే 32 minutes అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిని జతపరిచింది అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో ఫస్ట్ రేడియోమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం? వికిరణ తీవ్రతని కొలవడానికి ఉపయోగిస్తాం. అంటే 2 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ హైగ్రోమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం? సాపేక్ష ఆర్ద్రత లేదా రిలేటివ్ హ్యూమిడిటీని కొలవడానికి ఉపయోగిస్తాం. అంటే 1 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ టెకోమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం? మనం భ్రమణ చలనం లేదా రొటేటరీ మోషన్ ని కొలవడానికి ఉపయోగిస్తాం. అంటే 4 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ యానిమోమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం? అంటే గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. అంటే 2143 అంటే మనకి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి,
కింది వాటిలో ప్రాథమిక రంగులు ఏవి? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైమరీ కలర్స్? అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలం, రెడ్, గ్రీన్, బ్లూ అనేవి మనకి ప్రైమరీ కలర్స్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక లోలకం గడియారం 5 గంటలు కొట్టడానికి 5 సెకండ్లు తీసుకుంటుంది, అయితే 9 గంటలు కొట్టడానికి ఎంత సమయం పడుతుంది? సో ఒక లోలక గడియారం 5 గంటలు కొట్టడానికి 5 బెల్స్ కి 5 సెకండ్స్, 5 బెల్స్ కి 5 సెకండ్స్ అంటే మనకి 1 నుంచి 2వ గంట కొట్టడానికి ఒక విరామం, నెక్స్ట్ 2 నుంచి 3వ గంట కొట్టడానికి 2వ విరామం, నెక్స్ట్ 3 నుంచి 4వ గంట కొట్టడానికి 3వ విరామం, నెక్స్ట్ 4 నుంచి 5వ గంట కొట్టడానికి మనకి 4వ విరామం. అంటే 5 గంటలు కొట్టడానికి మనకు పట్టినటువంటి విరామాల సంఖ్య ఎంత అంటే చూడండి, ఇంటర్వెల్స్ అంటాం, మొత్తం 4 ఇంటర్వెల్స్. 5 గంటలు కొట్టడానికి లేదా 5 బెల్స్ కొట్టడానికి మనకు పట్టినటువంటి విరామాల సంఖ్య, ఇంటర్వెల్స్ సంఖ్య ఎంత అంటే 4 ఇంటర్వెల్స్ అంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ అడుగుతున్నది ఏంటి, 9 గంటలు కొట్టడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ 5 గంటలు కొట్టడానికి 4 ఇంటర్వెల్స్ కావాలి, అంటే 5/4 అంటే 5 బెల్స్ మోగడానికి మనకి 4 ఇంటర్వెల్స్ అంటే 1.25. ఒక్కొక్క గంట కొట్టడానికి 1.25 సెకండ్స్ పడుతుంది, 1.25 సెకండ్స్ పడుతుంది. అదే విధంగా మనకి 9 గంటలు కొట్టాలంటే మనకి ఎన్ని ఇంటర్వెల్స్ కావాలి? సో 5 బెల్స్ కి మనకి 4 ఇంటర్వెల్స్ అంటే 9 బెల్స్ కి ఎన్ని ఇంటర్వెల్స్ అవుతాయి అంటే 8 ఇంటర్వెల్స్ అవుతాయి, 8 ఇంటర్వెల్స్ అవుతాయి. సో 8 ఇంటర్వెల్స్ అంటే 8 into 1.25, ఒక్కొక్క ఇంటర్వెల్ కి 1.25 కదా. సో 8 into 1.25 అంటే 10 సెకండ్స్ అవుతుంది. 10 సెకండ్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రిక్ హీటర్ లో నిక్రోమ్ వైర్ ను ఉపయోగిస్తారు, ఎందుకంటే నిక్రోమ్ వైర్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ హీటర్ బికాస్. సో దీనికి అధిక నిరోధం ఉంటుంది, సో ఇది కరెక్టే. దీనికి అధిక ద్రవ్యమాన స్థానం ఉంటుంది, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇది 5 ఆంపియర్ల వరకు కరెంట్ నిరోధించగలదు, సో దీనికి అధిక నిరోధం ఉంటుంది. ఇట్ హ్యాస్ హై రెసిస్టెన్స్, ఇట్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్, నెక్స్ట్ ఇట్ కెన్ రెసిస్ట్ ఏ కరెంట్ అప్ టు అప్రాక్స్ 5 ఆంపియర్స్. సో 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. సో ఈ 3 ధర్మాలు ఉండడం వల్ల ఎలక్ట్రిక్ హీటర్ లో మనం నిక్రోమ్ వైర్ ని ఉపయోగిస్తాము. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బార్ దేనికి ప్రమాణం? బార్ ఈస్ ద యూనిట్ ఆఫ్, బార్ అనేది మనకి దేనికి ప్రమాణం? వాతావరణ పీడనానికి ప్రమాణం. సో వాతావరణ పీడనాన్ని మనం బార్లలో కొలుస్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రెషర్ కుక్కర్ ఆహారాన్ని వేగంగా వండుతుంది, ఎందుకంటే ఏ ప్రెషర్ కుక్కర్ కుక్స్ ఫుడ్ ర్యాపిడ్లీ బికాస్. ఓకేనా, మనకి మామూలుగా నార్మల్ పాత్రలో మనం ఆహారాన్ని వండినప్పుడు కంటే కూడా మనం ప్రెషర్ కుక్కర్ లో ఆహారాన్ని వండినప్పుడు త్వరగా ఉడుకుతుంది. ఓకేనా, సో ఫాస్ట్ గా కుక్ అవుతుంది. ఎందుకు అంటున్నాడు, ఫాస్ట్ గా కుక్ అవుతుంది ఎందుకు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది నార్మల్ పాత్ర అనుకోండి, ఇది ప్రెషర్ కుక్కర్ అనుకోండి సెకండ్ది. సో ఇందులో నేను రైస్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇందులో కూడా రైస్ తీసుకొని కుక్ చేస్తున్నాను. సో ఇందులో వాటర్ వేసాను, సో ఇందులో కూడా వాటర్ వేసాను. నార్మల్ గా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. నార్మల్ గా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అంటే నార్మల్ పాత్రలో కనుక మీరు రైస్ ను ఉడికిస్తే ఆ రైస్ అనేది వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఆ రైస్ అనేది కుక్ అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడైతే మీరు ప్రెషర్ కుక్కర్ మీన్స్ హై ప్రెషర్ దగ్గర మీరు రైస్ ని కుక్ చేస్తే, సో ఇందులో ఉన్నటువంటి వాటర్ అనేది 120 నుంచి 125 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు దీని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ప్రెషర్ కుక్కర్ లో ఉన్నటువంటి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత? 120 to 125 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. అంటే హై ప్రెషర్ దగ్గర వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. సో వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరగడం వల్ల మనకి ఇక్కడ కుక్కర్ లో రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. అంటే మామూలుగా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్న దానికంటే కూడా 120 to 125 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చెప్పండి, ప్రెషర్ కుక్కర్ లో ఎందుకు రైస్ త్వరగా కుక్ అవుతుందంటే ప్రెషర్ కుక్కర్ లో వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. అంటే నీటి యొక్క మరిగే స్థానం అనేది పెరగడం వల్ల మనకి రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. సో అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పిడుగుల వాహకాలు లైటనింగ్ కండక్టర్స్ దేనితో తయారు చేయబడతాయి? సో పిడుగుల వాహకాలు అనేవి దేనితో తయారు చేయబడతాయి అంటే మనకి రాగితో తయారు చేయబడతాయి. పిడుగు అంటే ఏంటి? మనకి లైటే కదా. సో లైట్ అనేది ఏంటి? విద్యుత్ ప్రవాహం. సో ఎలక్ట్రిక్ ఫ్లో అంటాం. సో ఎలక్ట్రిక్ ఫ్లో లేదా విద్యుత్ ప్రవాహం అనేది ఎప్పుడు కూడా తక్కువ నిరోధం కలిగినటువంటి, తక్కువ రెసిస్టెన్స్ కలిగినటువంటి పదార్థాలనే తన ప్రవాహానికి ఎంచుకుంటుంది.
ప్రవాహాలకి ఎంచుకుంటుంది. సో అంటే ఇక్కడ రాగి అనేది తక్కువ నిరోధాన్ని కలిగి ఉంటుంది. ఇనుము, అల్యూమినియం, ఉక్కుతో పోల్చినప్పుడు రాగి అనేది తక్కువ నిరోధాన్ని కలిగి ఉంటుంది. అందుకే మనకు పిడుగుల యొక్క వాహకాలు లైటింగ్ కండక్టర్స్ గా మనం రాగిని ఉపయోగిస్తాము. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సూర్యుని నుండి భూమికి వేడి కింది ఏ ప్రసార విధానాల ద్వారా చేరుతుంది? హీట్ ఫ్రమ్ ద సన్ రీచెస్ ద ఎర్త్ ఫ్రమ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్సిషన్? అంటే ఉష్ణ వికిరణం ద్వారా అంటే విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సూర్యుని నుండి భూమికి వేడి అనేది చేరుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వేసవిలో గడియారం నెమ్మదిగా వెళ్తుంది ఎందుకంటే లోలకం పొడవు. సో వేసవిలో గడియారం అనేది ఎందుకు నెమ్మదిగా వెళ్తుంది అంటే ఆవర్తన కాలం అనేది పెరుగుతుంది. సో లోలకం పొడవు పెరుగుతుంది కాబట్టి ఆవర్తన కాలం అనేది పెరుగుతుంది. లోలకం యొక్క పొడవు అనేది పెరగడం వల్ల ఆవర్తన కాలం పెరిగి వేసవిలో గడియారం అనేది నెమ్మదిగా కదులుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎలక్ట్రిక్ బల్బుతో పోలిస్తే ఫ్లోరసెంట్ ట్యూబ్ ఎక్కువ వాడుకలో ఉంది ఎందుకంటే? సో ఎలక్ట్రిక్ బల్బ్ అనేది తను తీసుకున్నటువంటి మొత్తం విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చలేదు, కానీ ఫ్లోరసెంట్ బల్బ్ అనేది తను తీసుకున్నటువంటి మొత్తం విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మారుస్తుంది. అంటే మనకి ఇక్కడ కరెంట్ అనేది సేవ్ అవుతుంది. అందుకే ఫ్లోరసెంట్ బల్బ్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తాము. సో ఇక్కడ చూడండి, విద్యుత్ శక్తిని దాదాపుగా పూర్తిగా కాంతి శక్తిగా మారుస్తుంది. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ లైట్ ఎనర్జీ ఇన్ ఇట్. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశంలో తయారైన ఉపరితలం నుండి ఉపరితలానికి సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగించే క్షిపణి ఏది? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ దట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా? అంటే చూడండి, పృథ్వీ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించేటటువంటి మిసైల్. నెక్స్ట్ ఇక్కడ ఆకాశ్ తీసుకుంటే సర్ఫేస్ టు ఎయిర్ ఉపరితలం నుంచి ఆకాశానికి ప్రయోగించేటటువంటిది. సో నాగ్ అనేది ఏంటి? యాంటీ ట్యాంక్ మిసైల్ అంటాం. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కింది పరిమాణాలలో ఏది అదిశ రాశి? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ ఈజ్ స్కేలర్? సో ఇక్కడ ఇది సదిశ రాశి, వేగం అనేది సదిశ రాశి, త్వరణం అనేది కూడా సదిశ రాశి, నెక్స్ట్ పని అనేది అదిశ రాశి, నెక్స్ట్ బలం అనేది ఇది సదిశ రాశి. సో అంటే మనకు అడిగిందంటే అదిశ రాశి అంటున్నాడు, స్కేలర్ క్వాంటిటీ అంటున్నాడు. సో స్కేలర్ క్వాంటిటీ అంటే వర్క్ అనేది మనకి, లేదా పని అనేది స్కేలర్ క్వాంటిటీ లేదా అదిశ రాశి. మిగతావన్నీ కూడా మనకి నాన్ స్కేలర్ క్వాంటిటీస్. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక టవర్ పై నుండి ఒక బంతి క్షితిజ సమాంతరంగా విసిరివేయబడింది మరియు అదే క్షణంలో అదే ప్రదేశం నుండి మరొక బంతి నిలువుగా కిందికి వదలబడింది. గాలి నిరోధకతను విస్మరిస్తే కింది ప్రకటనలో ఏది సరైంది? ఏ బాల్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ ఫ్రమ్ ఏ టవర్ టాప్ అండ్ at the same instant another ball is dropped down vertically from the same place, neglecting the resistance offered by air. State which of the following statement will be correct? సో చూడండి, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హైట్ నుంచి ఇక్కడ ఒక హైట్, సో సేమ్ హైట్ నుంచి మనకి ఒక బంతిని ఏం చేస్తున్నారు? స్ట్రైట్ గా వదులుతున్నారు. సో ఇంకొక బంతిని క్షితిజ సమాంతరంగా వదులుతున్నారు, క్షితిజ సమాంతరంగా విసిరివేస్తున్నారు. సో ఎప్పుడైనా రెండు వస్తువులు ఏదైనా ఒక వస్తువు అనేది పైనుంచికి కిందికి పడుతున్నప్పుడు దానిపైన రెండు రకాల ప్రభావాలు ఉంటాయి. ఒకటి గాలి యొక్క ప్రభావం, గాలి నిరోధం, ఇంకొకటి గురుత్వాకర్షణ ప్రభావం. ఒకటి గాలి నిరోధ ప్రభావం, ఇంకొకటి గురుత్వాకర్షణ ప్రభావం. ఇప్పుడు ఏమంటున్నాడు? గాలి నిరోధాన్ని లేదా ఎయిర్ రెసిస్టెన్స్ ని విస్మరించమంటున్నాడు. సో గాలి నిరోధాన్ని తీసేస్తే మనకు ఒకటి మిగిలిందంటే గ్రావిటేషనల్ ఎఫెక్ట్. సో ఎప్పుడైనా గాలి ప్రభావాన్ని తీసేసిన తర్వాత ఒక వస్తువుని నిలువుగా కిందకి విసిరినా లేదంటే క్షితిజ సమాంతరంగా విసిరినా రెండు వస్తువులు కూడా ఒకే సమయంలో భూమిని చేరతాయి. ఓకేనా? రెండు వస్తువులు కూడా ఒకే సమయంలో భూమిని చేరుతాయి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండు ఒకేసారి భూమి పైన పడతాయి. బోత్ ఆఫ్ దెమ్ విల్ ఫాల్ టుగెదర్ ఆన్ ద గ్రౌండ్. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక రైలు కిటికీ నుండి ఒక రాయి స్వేచ్ఛగా కిందకి వదలబడింది. రాయి భూమిని చేరడానికి పట్టే సమయం ఎప్పుడు కనిష్టంగా ఉంటుంది? ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ డౌన్ freely from the window of a train, the time taken by the stone to reach the ground will be minimum when? సో రైలు నిశ్చలంగా ఉన్నప్పుడు, నెక్స్ట్ రైలు స్థిరమైన వేగంతో కదులుతున్నప్పుడు, రైలు స్థిరమైన త్వరణంతో కదులుతున్నప్పుడు.
పై అన్ని పరిస్థితుల్లో ఒకే సమయం పడుతుంది. సో ఎప్పుడు కూడా ఒక కదులుతున్న రైలైనా లేదా నిశ్చలంగా ఉన్న రైలైనా లేకపోతే రైలు ఒక స్పీడ్ తో కదులుతున్నప్పటికీ ఒక రాయిలు వదిలేసినప్పుడు ఏ రాయి అయినా కూడా ఒకే విధమైనటువంటి స్పీడ్ తో కిందికి చేరుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అన్ని పరిస్థితుల్లో కూడా ఒకే సమయం అనేది భూమిని చేరడానికి, ఆ రాయి అనేది భూమిని చేరడానికి టైం అనేది పడుతుంది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భూమి ఉపరితలం నుండి పలాయన వేగం ఎస్కేప్ వెలాసిటీ అంటాం. భూమి ఉపరితలం నుండి పలాయన వేగం ఎంత ఉంటుంది అంటాడు. ద ఎస్కేప్ వెలాసిటీ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ అంటే 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ లేదంటే 40,000 కిలోమీటర్స్ ఫర్ అవర్స్ ఉంటుంది. సో భూమి ఉపరితలం నుండి పలాయన వేగం లేదా ఎస్కేప్ వెలాసిటీ అనేది ఎంత ఉంటుందంటే 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ లేదా 40,000 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది ఉంటుంది. సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది. సో అది ఒక ఏరియా వరకు ఉంటుంది, సమ్ ఎక్స్టెన్స్ వరకు ఉంటుంది, అంటే ఒక నిర్దిష్ట లెంత్ వరకు విస్తరించి ఉంటుంది. ఈ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి మనం రాకెట్స్ ని ప్రయోగించాలంటే మనం ఆ రాకెట్స్ ని 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్స్ తో 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో మనం వాటిని ప్రయోగించాల్సి ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. సో ఈ ఎస్కేప్ వెలాసిటీ లేదా 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో రాకెట్ వెళ్ళినప్పుడు మాత్రమే గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి అది స్పేస్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ స్పీడ్ రానంత వరకు కూడా అది కేవలం భూమి యొక్క గురుత్వాకర్షణ పరిధిలోనే, ఆ స్పియర్ లోనే ఉండిపోతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి పార్ట్ 2 లో ఉన్నటువంటి 50 క్వశ్చన్స్. ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, లెంతీ అవ్వడం వల్ల పార్ట్ 2 లో 50 క్వశ్చన్స్ మాత్రమే చేయడం జరిగింది. పార్ట్ 3 లో మళ్ళీ 50 క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అనేది వెంటనే చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్లో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి, ఎస్ఐపిసికి సంబంధించిన కోర్సెస్ అనేవి తక్కువ కాస్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైనా ఆ కోర్సెస్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే వెంటనే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు వీటిని అవైల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.